హలో ఫ్రెండ్స్, వాడి పడేసే గులాబీ రేకులతో ఇట్టే లక్షలు కూడా పెట్టొచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటికే వేస్ట్ మెటీరియల్స్ తో చాలా మంది రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. అందులో ఈ గులాబీ రేకులు ఒకటి. అదేంటి, వీటితో ఏం చేస్తారు అనే కదా మీ డౌట్. నిజానికి ఈ రేకులను బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్, స్వీట్స్ వంటి వాటిలో బాగా యూజ్ చేస్తారు. అందుకే దీనికి ఇంత డిమాండ్. చెప్పాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో స్టార్ట్ చేసే బిజినెస్ ఇది. మరి మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రోజ్ పెటల్స్ వ్యాపారమా? అవేనండి గులాబీ రేకులు. ఏంటి, గులాబీ రేకులతో బిజినెస్ చేయొచ్చా? యూజ్ చేసి పడేసే ఈ గులాబీ రేకులకి ఎందుకంత డిమాండ్? అతి తక్కువ పెట్టుబడితో నెలకి లక్షల్లో సంపాదించొచ్చా? ఈ వ్యాపారంలో రెట్టింపు ఆదాయం వస్తుందా? అసలు ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలా చేయాలి, ఇలా మొత్తం వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బిజినెస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుత కాలంలో జాబ్ చేసేవారి కంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. అయితే చాలా మందికి ఏ బిజినెస్ చేయాలి, ఎలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది, ఇలా చాలా మందికి తెలియదు. ఏదో ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా బిజినెస్ చేసే ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎంత పెట్టుబడి, ఎంత స్థలం అవసరం, ఎక్విప్మెంట్ కాస్ట్, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, ఇలా చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ తెలుసుకున్న తర్వాతే వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వడం మంచిది. తెలియకుండా బిజినెస్ మొదలుపెట్టి ప్రాఫిట్ రాక ఇబ్బందులు పాలు కావద్దు. సో ఇలాంటి వారి కోసమే ఇది చక్కటి బిజినెస్. నిజానికి బిజినెస్ అంటేనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ వాడిపోయిన పూలతో అనగానే కొంత అనుమానం రావచ్చు. కానీ ఎండిపోయిన పూలతో బాగా సంపాదించొచ్చు. ఇది ఒక రకమైన బిజినెస్ అనే చెప్పాలి. ప్రస్తుతం పువ్వులు మనిషి నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయి. ప్రతిరోజు గుడికెళ్లాలన్నా, స్త్రీలు అలంకరించుకోవాలన్నా పూలు అవసరం. అయితే దేవాలయాల్లో ఎక్కువ పువ్వులు వినియోగిస్తారు. ఇంకా వేరే చోట్ల కూడా యూజ్ చేస్తారు. వీటిని 1-2 రోజుల్లో తీసి బయట పడేస్తూ ఉంటారు. అలాంటి వాటిని సోలార్ డ్రైయర్ ఉపయోగించి ఎండబెట్టి లక్షల్లో సంపాదించొచ్చు. ఇక ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ గులాబీ రేకులు ఎండబెట్టి అమ్మడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గులాబీ రేకుల్ని శతాబ్దాలుగా మూలికా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. గులాబీ రేకుల్ని వివిధ వంటకాలు, స్వీట్లు, అనేక ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజ్ వాటర్, రోజ్ ఆయిల్ చాలా మంది మహిళలకి చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగం. చర్మంపై గులాబీలా గ్లో రావటానికి గులాబీ పువ్వులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, బరువు తగ్గించడంలో గులాబీలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి మార్కెట్లో కిలో ధర భారీగా పలుకుతోంది. కాబట్టి వీటికి మంచి డిమాండ్ ఉంది. గులాబీ రేకులను మార్కెట్ డైలీ లక్షల్లో వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బిజినెస్ గురించి తెలుస్తూ ఉండడంతో మొదలుపెట్టి లక్షల్లో సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడి ఉండడంతో ఎక్కువ మంది బిజినెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇంట్లో నుంచే ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. మన స్తోమత బట్టి పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గులాబీ పూలను అయితే బల్క్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు 10 కేజీల గులాబీ పూలను తీసుకున్నట్లయితే వాటిని ఎండబెడితే 1 కేజీ గులాబీ రేకులు వస్తాయి. మార్కెట్లో సుమారు 1 కేజీకి 30 రూపాయలు, అంటే 10 కేజీలకి దాదాపు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. వీటిపై 700 రూపాయల వరకైతే లాభం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 1 కేజీ మార్కెట్లో 1000 రూపాయల వరకు ధర పలికే అవకాశం ఉందన్నమాట. ఈ బిజినెస్కి అయితే మార్కెట్లో మంచి డిమాండ్ మాత్రం ఉంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, ఒకవేళ మీరు ఇంటి నుంచి బిజినెస్ చేయాలనుకుంటే కేవలం 10,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇలా కాకుండా భారీ మొత్తంలో ఆదాయం పొందాలి, బల్క్ ప్రొడక్షన్ చేయాలి, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునేవారు బ్రాండ్ రిజిస్టర్ చేసుకుని మొదలు పెట్టడం బెటర్. భారీగా పూలను కొనుగోలు చేసి త్వరగా ఎండబెట్టడానికి మార్కెట్లో మంచి సోలార్ డ్రైయర్ వచ్చింది. ఇది మీకు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్ ఇలా అన్నిట్లో ఉంది. ఇది 1 స్క్వేర్ వచ్చేసి 180 రూపాయల నుంచి ఉందని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టగలరో ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాలి. సోలార్ డ్రైయర్ అనేది మీ ఆర్థిక స్తోమత బట్టే కొనాలి. 50,000 రూపాయలు, లక్ష కన్నా, లేకపోతే 2 లక్షల రూపాయలన్నా ఈ సోలార్ డ్రైయర్ కొనుక్కోవచ్చు. ఒకవేళ 2 లక్షల సోలార్ డ్రైయర్ తీసుకుంటే బల్క్గా బిజినెస్ చేయొచ్చు. ఇది 24 ఫీట్ 8 అడుగుల పొడవు ఉంటుందన్నమాట. బయట వాతావరణం ఎలా ఉన్నా ఈ సోలార్ పరికరంతో తొందరగా పూలను ఎండబెట్టొచ్చు. ఇందులో గదిల వలె ఉంటుంది.
చాలా పెద్దగా ఉంటుంది. ఈ ప్రక్రియ మొదలు పెట్టే ముందు పూలను శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. ఒక 6 గంటలు ఎండబెడితే చాలు. అంతకన్నా ఎక్కువ ఎండబెట్టకూడదు. అంతకన్నా ఎక్కువ ఒకవేళ ఎండబెడితే పూల నాణ్యత తగ్గుతుందట. మార్కెట్లో రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక పద్ధతిగా జాగ్రత్తగా చేసుకుంటూ పోతూ మంచి ఆదాయం పొందొచ్చు. ఇక 2-3 పనివారిని పెట్టుకొని పని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయొచ్చు. ఇక సోలార్ డ్రైయర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు 20,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. మీరు 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. బల్క్లో చేయాలనుకుంటే మాత్రం 2,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం పెట్టుబడితో లక్షల్లో సంపాదించవచ్చు. రోజుకి 10 కేజీల గులాబీ రేకులు అమ్ముకుంటే డైలీ 10,000 రూపాయల వరకు డబ్బులు వస్తాయి. రోజుకి 10,000 రూపాయలంటే నెలకు 3 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇందులో 1 లక్ష రూపాయలు ఖర్చు పోయినా 2 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. ఇవేగాక కూరగాయలు, ఆకుకూరలను కూడా ఎండబెట్టి బిజినెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంకా బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. అంతేకాక జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ బల్క్ మొత్తంలో అమ్మాల్సి వస్తే 20 లక్షల రూపాయలకు పైగా ఇన్కమ్ ఉంటే జిఎస్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో అమ్ముకోవాలనుకుంటే కూడా జిఎస్టీ అనేది తప్పనిసరి. మీరు 10,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా 2 లక్షల రూపాయల వరకు పెడితే భారీగా బిజినెస్ చేయడం బెటర్. అటు స్థానిక పూల మార్కెట్ల వ్యాపారులతో కనెక్ట్ అవ్వండి. అలాగే పూల తోటలో రైతులతో కలిసి డీల్ చేసుకోవడం మంచిది. అందరితో పరిచయాలు పెంచుకుని వేరే ఇతర ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడుకుని వారితో మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదా ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్ముకొని కూడా ఆదాయం పొందొచ్చు. మొత్తానికి ఈ వ్యాపారంతో నష్టం మాత్రం ఉండదు. వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి మాత్రం ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగాలు చేయలేమని అనుకునే యువత కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో పాటు కూరగాయలను కూడా ఎండబెట్టి పౌడర్గా చేసి అవి కూడా అమ్ముకోవచ్చు. టమాటా పౌడర్కి అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో ఏ కూర వండాలన్నా టమాటా ఉండాల్సిందే. దీంతో టమాటాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు టమాటాలకి బదులుగా ఈ పౌడర్ని వాడుతున్నారు. ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందని అంటున్నారు. ఇలా టమాటా పౌడర్ కూడా చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఇలా వేరే కూరగాయల పౌడర్ చేసి కూడా ఆదాయం పొందొచ్చు. ఇవే కాక ఆకుకూరలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి ఆకుకూరలు కూడా ఎండబెట్టి పౌడర్ చేసి మార్కెట్లో అమ్మితే మంచి గిరాకీ అయితే ఉంది. ఇంకా ఎండిన పలు రకాల పూలతో కూడా అగరబత్తీలు చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఎండబెట్టిన పూలు, కూరగాయల, ఆకుకూరలతో మంచిగా ఆదాయం పొందొచ్చు. లక్షల్లో సంపాదించాలనే వారి కల నెరవేరుతోంది. యువత ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకునే వారికి అయితే చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. ఇలా ఎన్నో బిజినెస్ ఐడియాల గురించి తెలుసుకుందామని అనుకుంటున్నారా? మన యూట్యూబ్ ఛానల్లో వందలాది బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అన్ని వీడియోలు ఒకసారి చూడండి. మీకు ఏ బిజినెస్ సూటబుల్ అవుతుందో ఆ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.